నిరాకార నిర్మలుడు నిత్య సత్య సుందరుడు పరమపిత పరంధామ నివాసి పరమాత్ముడు నిర్వికార నిరహంకార పరంజ్యోతి అతడు నిర్వికార నిరహంకార పరంజ్యోతి అతడు నిరాకార నిర్మలుడు నిత్య సత్య సుందరుడు గ్లాని ఏర్పడగా వసుధయంతటా గీతలోని తన మాటను నిలుపుకొనుటకై భగవంతుడు అవతరించి ఈ ధరలోన ధర్మ స్థాపనార్థం సహజ జ్ఞానమివ్వగా నిరాకార నిర్మలుడు నిత్య సత్య సుందరుడు నిరాకార నిర్మలుడు నిత్య సత్య సుందరుడు చక్రాంత్యమని అతడు చెప్పెను కలుషిత కలియుగము మరల పావనం మగును నిరాకార నిర్మలుడు నిత్య సత్య సుందరుడు నిరాకార నిర్మలుడు నిత్య సత్య సుందరుడు క్రోధలోభములకు వశమైరి అందరూ వికారాలు తొలగించగా పరమాత్ముడు వచ్చెను సత్య జ్ఞాన రత్నములతో చింతలు బాపి స్వర్గవారసత్వమివ్వ అతడు అవతరించెను నిరాకార నిర్మలుడు నిత్య సత్య సుందరుడు నిరాకార నిర్మలుడు నిత్య సత్య సుందరుడు
పరమపిత సన్నిధిలో పాపాలను వీడుచు స్వర్ణయుగపు పావనులుగా మనము పరిణమింతుము. నిరాకార నిర్మలుడు నిత్య సత్య సుందరుడు. నిరాకార నిర్మలుడు నిత్య సత్య సుందరుడు. పరమపిత పరంధామ నివాసి పరమాత్ముడు. నిర్వికార నిరహంకార పరంజ్యోతి అతడు. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, సంతోషం వంటి ఔషధం లేదు. మీరు సంతోషంగా నడుస్తూ తిరుగుతూ విహరిస్తూ తండ్రిని స్మృతి చేస్తూ పావనమవ్వాలి. ప్రశ్న: ఏ కర్మ కూడా వికర్మగా అవ్వకుండా ఉండాలి అంటే ఉపాయం ఏమిటి? జవాబు: వికర్మ నుండి తప్పించుకునేందుకు సాధనం శ్రీమతం. తండ్రి ఇచ్చిన మొట్టమొదటి శ్రీమతం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఈ శ్రీమతాన్ని అనుసరిస్తూ ఉంటే మీరు వికర్మాజీత్గా అవుతారు. ఓం శాంతి. ఆత్మీక పిల్లలు ఇక్కడ కూడా కూర్చొని ఉన్నారు. అలాగే అన్ని సేవా కేంద్రాలలో కూడా కూర్చొని ఉన్నారు. ఆత్మీక తండ్రి వచ్చి ఉన్నారని వారు మనల్ని ఈ పాత పతిత ప్రపంచం నుండి మళ్ళీ ఇంటికి తీసుకువెళ్తారని పిల్లలకి తెలుసు. పావనంగా చేసేందుకు తండ్రి వచ్చారు. వారు ఆత్మలతో మాట్లాడతారు. ఆత్మ చెవుల ద్వారా వింటారు. తండ్రికి సొంత శరీరం అయితే లేదు. అందుకే తండ్రి అంటూ ఉన్నారు, ఈ శరీరం ఆధారంతో మీకు నా పరిచయం ఇస్తాను. నేను ఈ సాధారణ శరీరంలోకి వచ్చి పిల్లలు మీరు పావనంగా అయ్యేందుకు యుక్తి తెలుపుతాను. అది కూడా ప్రతి కల్పానికి ఒక్కసారి మాత్రమే వచ్చి మీకు యుక్తి తెలిపిస్తాను. ఈ రావణ రాజ్యంలో మీరు ఎంతో దుఃఖీ అయినారు. మీరు రావణ రాజ్యంలో శోకవాటికలో ఉన్నారు. కలియుగాన్ని దుఃఖధామమని అంటారు. సుఖధామాన్ని కృష్ణపురి స్వర్గము అని అంటారు. అది ఇప్పుడు లేనే లేదు. ఇప్పుడు మనల్ని చదివించేందుకు బాబా వచ్చారని పిల్లలకి బాగా తెలుసు. తండ్రి చెప్తూ ఉన్నారు, మీరు మీ ఇంట్లో కూడా ఈ పాఠశాలను తయారు చేయవచ్చు. మీరు పావనంగా అవ్వాలి, ఇతరులను పావనంగా చేయాలి. మీరు పావనంగా అయితే మళ్ళీ పావన ప్రపంచం కూడా పావనంగా అవుతుంది. ఇప్పుడిది భ్రష్టాచార పతిత ప్రపంచము. ఇప్పుడిది రావణుని రాజ్యము. ఎవరైతే ఈ విషయం బాగా అర్థం చేసుకుంటారో వారు ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు. తండ్రి కేవలం పిల్లలు మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇతరులకు కూడా ఇలాగే అర్థం చేయించండి. తండ్రి వచ్చారు, నన్ను స్మృతి చేస్తే మీరు పావనంగా అవుతారని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఏ ఆసురీ కర్మలు చేయకండి. మాయ మీతో చేయించే చీచీ కర్మలు తప్పకుండా వికర్మలు అవుతాయి. ఈశ్వరుడు సర్వవ్యాపి అని ఏదైతే అంటారో అది కూడా మాయ చేయించిన మొదటి వికర్మ. మాయ అన్ని విషయాలలో మీ ద్వారానే వికర్మ చేయిస్తుంది. కర్మ అకర్మల వికర్మల రహస్యం బాబా అర్థం చేయించారు. శ్రీమతాన్ని అనుసరించి అర్ధకల్పం మీరు సుఖాన్ని అనుభవిస్తారు. ఆ తర్వాత అర్ధకల్పము మళ్ళీ రావణుని మతం అనుసరించి దుఃఖాన్ని అనుభవిస్తారు. ఈ రావణ రాజ్యంలో మీరు చేసే భక్తి వల్లే కిందకి దిగుతూ వచ్చారు. మీకు ఇంతకుముందు ఈ విషయాలు తెలియవు. పూర్తి
రాతి బుద్ధిగా ఉండేవారు. రాతి బుద్ధి బంగారు బుద్ధి అని అంటారు కదా. భక్తి మార్గంలో ఓ ఈశ్వర, వీళ్ళకి మంచి బుద్ధిని ఇవ్వండి, తద్వారా వీరు యుద్ధాలు మొదలైనవి మానేయాలని అంటారు. బాబా ఇప్పుడు చాలా మంచి బుద్ధిని ఇస్తున్నారని పిల్లలు మీకు తెలుసు. మధురమైన పిల్లలు పతితమైన ఆత్మను స్మృతి యాత్ర ద్వారా పావనంగా తయారు చేసుకోండి అని బాబా అంటూ ఉన్నారు. భలే తినండి, తాగండి, తిరగండి. బాబా స్మృతిలో ఎంత దూరం నడిచినా అలసట ఉండదు. శరీరాన్ని కూడా మర్చిపోతారు. ఖుషీ వంటి ఔషధం లేదనే గాయనం కూడా ఉంది కదా. ధనం సంపాదించుకునేందుకు మనుషులు ఎంతో దూరానిగా సంతోషంగా వెళ్తారు. ఇక్కడ మీకు ఎంతో గొప్ప ధనవంతులుగా, సంపదకు అధికారులుగా అవుతారు. తండ్రి అంటూ ఉన్నారు, కల్పకల్పము వచ్చి ఆత్మలు మీకు పరిచయం ఇస్తారు. ఈ సమయంలో అందరూ పతితులుగా ఉన్నారు. పావనంగా చేసేందుకు రండి అని పిలుస్తూ ఉంటారు. ఆత్మనే తండ్రిని పిలుస్తుంది. రావణ రాజ్యంలో శోకవాటికలో అందరూ దుఃఖంలో ఉన్నారు. ప్రపంచమంతా రావణ రాజ్యమే ఉంది. ఈ సమయంలో తమో ప్రధానమైన సృష్టి ఉంది. సతో ప్రధాన దేవతల చిత్రాలు నిలిచి ఉన్నాయి. మహిమ కూడా వారినే చేస్తూ ఉన్నారు. శాంతిధామము సుఖధామానికి వెళ్ళేందుకు మనుషులు ఎంత కష్టపడుతూ ఉన్నారు. భగవంతుడు వచ్చి మన భక్తికి ఫలాన్ని ఎలా ఇస్తారో ఎవరికీ తెలియదు. మనకిప్పుడు స్వయం భగవంతుడి నుండి ఫలితం లభిస్తూ ఉందని మీకు తెలుసు. భక్తి ఫలితాలు రెండు, ఒకటి ముక్తి, రెండు జీవన్ముక్తి. ఇది అర్థం చేసుకోవలసిన అతి సూక్ష్మమైన విషయాలు. ప్రారంభం నుండి ఎవరైతే చాలా భక్తి చేస్తారో వారు జ్ఞానాన్ని బాగా గ్రహిస్తారు. అందుకే మంచి ఫలితాన్ని కూడా పొందుతారు. భక్తి తక్కువగా చేసి ఉంటే జ్ఞానం కూడా తక్కువగా తీసుకుంటారు, ఫలం కూడా తక్కువగా తీసుకుంటారు. అంతా లెక్కాచారం కదా. పదవులు కూడా నెంబర్ వారుగా ఉంటాయి కదా. తండ్రి అంటూ ఉన్నారు, నావారుగా తయారై వికారాలకు వశమైతే నన్ను వదిలేశారని అర్థము. ఒక్కసారిగా కిందకి పడిపోతారు. బుద్ధి ఎప్పటికీ చక్కబడదు. కొంతమందికి లోపలే మనస్సు తింటూ ఉంటుంది, దుఃఖపడుతూ ఉంటారు. భగవంతునికి ప్రతిజ్ఞ చేసి మళ్ళీ వారికి మోసం చేశాను, వికారాల వశమయ్యాను అని లోపల బాధపడుతూ ఉంటారు. తండ్రి చేయి వదిలి మాయకు వశమైపోతారు. అటువంటి వారు వాయుమండలాన్నే చెడిపేస్తారు, శాపగ్రస్తులవుతారు. తండ్రితో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు కదా. ఆ సమయంలో మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు. ఆ తర్వాత పశ్చాత్తాపపడతారు. ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. కొంతమంది ఆవేశంలో హత్యలు మొదలైనవి చేస్తారు. జైలుకు వెళ్ళవలసి ఉంటుంది. ఆ తర్వాత పశ్చాత్తాపపడతారు. అనవసరంగా వారిని చంపామని బాధపడతారు. కోపం వల్ల చాలామంది చంపను కూడా చంపుతారు. వార్తాపత్రికల్లో ఇటువంటి సమాచారాలు అనేకం వస్తూ ఉంటాయి. మీరు వార్తాపత్రికలు చదవరు. ఈ ప్రపంచంలో ఏమేమి జరుగుతూ ఉన్నాయని మీకు తెలియదు. రోజులు గడిచే కొద్దీ పరిస్థితులు చెడిపోతూ ఉంటాయి. మెట్లు దిగే తీరాలి. ఈ డ్రామా రహస్యమంతా మీకు తెలుసు. మనము బాబాని స్మృతి చేయాలని
మీ బుద్ధిలో ఉంది. రిజిస్టర్ చెడిపోయి ఎలాంటి చీచీ పనులు చేయరాదు. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను మీ టీచర్ని. టీచర్ వద్ద విద్యార్థుల చదువు నడవడిక రికార్డు ఉంటుంది కదా. కొందరి నడవడిక చాలా బాగుంటుంది, కొంతమందిది సాధారణం, కొంతమంది నడవడిక పూర్తిగా చెడిపోయి ఉంటుంది. నెంబర్ వారుగా ఉంటారు కదా. ఇక్కడ సుప్రీం తండ్రి కూడా ఎంతో ఉన్నతంగా చదివిస్తూ ఉన్నారు. వారికి కూడా ప్రతి ఒక్కరి నడవడిక తెలుసు. మీకు మీరు కూడా మాకు ఈ అలవాటు ఉంది, దీనివల్ల ఫెయిల్ అవుతాము అని తెలుసుకోగలరు. తండ్రి ప్రతి విషయాన్ని స్పష్టంగా అర్థం చేయిస్తారు. చదువును పూర్తిగా చదవకపోతే ఎవరికైనా దుఃఖం ఇస్తే దుఃఖీలై మరణిస్తారు. పదవి కూడా భ్రష్టమవుతుంది. చాలా శిక్షలు కూడా అనుభవిస్తారు. మధురమైన పిల్లలు, మీ భాగ్యాన్ని, ఇతరుల భాగ్యాన్ని తయారు చేయాలి అంటే దయా హృదయపు సంస్కారాన్ని ధారణ చేయండి. తండ్రి దయా హృదయులైనందున టీచర్గా మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. కొంతమంది పిల్లలు చాలా బాగా చదువుకుంటారు, ఇతరులను కూడా చదివిస్తారు. ఇందులో దయా హృదయంగా అవ్వవలసి ఉంటుంది. టీచర్ దయా హృదయులు కదా. సంపాదనకు మార్గాన్ని, మంచి హోదా ఎలా పొందగలరో తెలుపుతారు. ఆ చదువులో అనేక విధాలైన టీచర్లు ఉంటారు. ఇక్కడ ఉండేది ఒకే ఒక టీచర్. చదువు కూడా ఒకే ఒక్కటి. మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదువు. ఇందులో ముఖ్యమైనది పవిత్రత. అందరూ పవిత్రతనే కోరుకుంటారు. తండ్రేమో దారి చూపిస్తూ ఉన్నారు. కానీ అదృష్టంలో లేకుంటే పురుషార్థం ఏం చేయగలరు? అధిక మార్కులు సంపాదించుకునే కోరిక లేకుంటే టీచర్ ఏం చేస్తారు? వీరు బేహద్దు టీచర్ కదా. తండ్రి అంటూ ఉన్నారు, మీకు నేను తప్ప సృష్టి ఆది మధ్యాంతాల చరిత్ర భూగోళాలు ఎవ్వరూ అర్థం చేయించలేరు. మీకు ప్రతి బేహద్దు విషయాన్ని అర్థం చేయించబడుతుంది. మీది బేహద్దు వైరాగ్యము. పతిత ప్రపంచ వినాశము, పావన ప్రపంచ స్థాపన జరుగునప్పుడే ఈ బేహద్దు వైరాగ్యము మీకు నేర్పించబడుతుంది. సన్యాసీలు నివృత్తి మార్గానికి చెందినవారు. వాస్తవానికి వారు అడవుల్లో ఉండాలి. మొట్టమొదట ఋషులు, మునులు మొదలైన వారు అడవుల్లో ఉండేవారు. వారికి సతో ప్రధాన శక్తి ఉండేది. అందువల్లే మనుషులను ఆకర్షించేవారు. వారు కుటీరాలు ఎక్కడున్నా అక్కడికి వెళ్ళి భోజన సదుపాయాలు చేసి వచ్చేవారు. సన్యాసీలకు ఎప్పుడూ మందిరాలు కట్టించరు. మందిరాలు ఎప్పుడూ దేవతలకే నిర్మిస్తారు. మీరు ఎలాంటి భక్తి చెయ్యరు. మీరు యోగంలో ఉంటారు. సన్యాసుల జ్ఞానమే బ్రహ్మతత్వాన్ని స్మృతి చేయడం. బ్రహ్మతత్వంలో లీనమవుతామని అనుకుంటారు. కానీ తండ్రి తప్ప అక్కడకు ఎవ్వరూ తీసుకెళ్ళలేరు. తండ్రి వచ్చేది సంగమయుగంలోనే. తండ్రి వచ్చి ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. మిగిలిన అన్ని ధర్మాల ఆత్మలు వాపస్ వెళ్ళిపోతారు. ఎందుకంటే మీకు నూతన ప్రపంచం కావాలి కదా. పాత ప్రపంచానికి సంబంధించినదేదీ ఉండరాదు. మీరు మొత్తం విశ్వమంతటికి రాజులుగా అవుతారు. మన రాజ్యం ఉన్నప్పుడు మొత్తం విశ్వంలో మనమే ఉండేవాళ్ళము. ఇతర ఖండమేది ఉండేది కాదు. అక్కడ భూమి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ భూమి ఎంత ఉన్నా సముద్రాన్ని ఎండగట్టి భూమిని తయారు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే జనాభా
పెరుగుతూ ఉన్నది. సముద్రాన్ని ఎండబెట్టడం విదేశాల నుండి నేర్చుకున్నారు. బాంబే మొదట ఎలా ఉండేది, మళ్ళీ అలాగే అవుతుంది. బాబా అనుభవస్తుడు కదా. భూమి కంపిస్తుంది అనుకోండి, లేక వర్షాలు కురుస్తాయనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? బయటకైతే రాలేరు. ప్రకృతి బీభత్సాలు చాలా జరగనున్నాయి. లేకుంటే ఇంత వినాశం ఎలా జరుగుతుంది? సత్యయుగంలో కేవలం కొంతమంది మాత్రమే భారత్వాసీలు ఉంటారు. ఈరోజు ఎలా ఉంది, రేపటి రోజు ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ పిల్లలు మీకు మాత్రమే తెలుసు. ఈ జ్ఞానం ఇంకెవ్వరూ ఇవ్వలేరు. తండ్రి అంటూ ఉన్నారు, మీరు పతితులైపోయారు, అందువల్లే ఇప్పుడు నన్ను బాబా మీరొచ్చి పావనంగా చెయ్యండి అని పిలుస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా వస్తాను. నేను వస్తేనే పావన ప్రపంచ స్థాపన జరుగుతుంది కదా. ఇప్పుడు బాబా వచ్చారని పిల్లలు మీకు తెలుసు. బాబా ఎన్నో మంచి యుక్తులు తెలుపుతారు. భగవాను వాచ మన్మనాభవ దేహ సహితం. దేహ సంబంధాలన్నీ వదిలి నన్నొక్కరిని స్మృతి చేయండి. ఇందులోనే శ్రమ ఉన్నది. జ్ఞానమైతే చాలా సులభము. చిన్న బాలుడు కూడా వెంటనే గుర్తు చేసుకోగలడు. కానీ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి, అది అసాధ్యము. పెద్దవారి బుద్ధిలోనే నిలబడదు. మరి చిన్నపిల్లలు ఎలా స్మృతి చేస్తారు? భలే శివబాబా శివబాబా అంటూ ఉంటారు, కానీ అంత తెలివి లేదు కదా. మనం కూడా బిందువే, శివబాబా కూడా బిందువే. ఇది స్మృతిలోకి రావడం కష్టమనిపిస్తుంది. యథార్థంగా స్మృతి చేయడం అంటే ఇదే. స్థూలమైన వస్తువు ఏదీ లేదు. తండ్రి అంటూ ఉన్నారు, యథార్థములో నేను బిందువుని, అందువల్లే నేను ఎవరో ఎలా ఉన్నానో అలా స్మృతి చేయాలి. ఇది చాలా కష్టము. వారేమో బ్రహ్మతత్వాన్ని పరమాత్మ అని అంటారు, కానీ మనము పరమాత్మ ఒక బిందువని అంటాము. రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. బ్రహ్మతత్వం అంటే ఆత్మలైన మనముండే స్థానము. వారు ఆ స్థానాన్ని పరమాత్మ అని అంటారు. బుద్ధిలో నేను ఆత్మను, బాబా సంతానాన్ని ఈ చెవులతో వింటున్నానని బుద్ధిలో ఉండాలి. బాబా ఈ నోటి ద్వారా నేను పరమాత్మను అత్యంత పైన ఉంటాను, మీరు కూడా అక్కడే ఉండేవారు. అయితే మీరు జనన మరణాలలోకి వస్తారు, నేను రాను. మీరిప్పుడు 84 జన్మలను కూడా అర్థం చేసుకున్నారు. తండ్రి పాత్రను కూడా అర్థం చేసుకున్నారు. ఆత్మ పెద్దగా లేక చిన్నదిగా అవ్వదు. అయితే ఈ ఇనుప యుగంలోకి వచ్చినందున మలినమైపోయింది. ఇంత చిన్న ఆత్మలో మొత్తం జ్ఞానమంతా ఉంది. తండ్రి కూడా చాలా చిన్నగా ఉంటారు కదా. కానీ వారిని పరం ఆత్మ అని అంటారు. వారు జ్ఞానసాగర్లు. వారొచ్చి మనకి జ్ఞానం ఇస్తూ ఉన్నారు. ఈ సమయంలో మీరు ఏదైతే చదువుతూ ఉన్నారో ఆ చదువుని కల్పకృతం కూడా చదివారు. ఆ చదువు ద్వారా మీరు అప్పుడు దేవతలుగా అయ్యారు. మీలో ఎవరైతే పతితులుగా అయ్యి తమ బుద్ధిని మలినంగా చేసుకుంటారో వారు చాలా తక్కువ అదృష్టవంతులు. ఎందుకంటే వారిలో ధారణ ఉండదు. లోపల వారి మనస్సు తింటూ ఉంటుంది. ఇతరులను పవిత్రులుగా అవ్వండని చెప్పలేరు. పావనంగా అవుతూ నేను మధ్యలో ఓడిపోయానని, సంపాదించిందంతా పోగొట్టుకున్నానని లోపల బాధపడతారు. మళ్ళీ సంపాదించుకునేందుకు చాలా సమయమే పడుతుంది. గట్టిగా తగిలిన ఒక దెబ్బకే చాలా గాయం అవుతుంది. రిజిస్టర్ పాడైపోతుంది.
నీవు మాయతో ఓడిపోయావు, నువ్వు దురదృష్టవంతుడివి బాబా అంటారు. మాయా జీత్ జగజ్జీత్ అవ్వాలి. జగజ్జీత్ మహారాజులను మహారాణులను అంటారు. ప్రజల్ని అలా అనరు. ఇప్పుడు దైవీ స్వర్గ స్థాపన జరుగుతుంది. స్వయానికి ఎవరు చేసుకుంటారో వారు పొందుకుంటారు. ఎంత పావనంగా అయ్యి ఇతరులని పావనంగా చేస్తారో, చాలా దానం చేసేవారుగా ఉంటారో వారికి అంత ఫలం కూడా లభిస్తుంది. అక్కడ దానం చేయవారి పేరు కూడా ఉంటుంది. మరుసటి జన్మలో అల్పకాలిక సుఖం పొందుతారు. ఇక్కడ 21 జన్మలకు లాభము పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అవ్వాలి. ఇంతకు ముందు తయారైన వారే మళ్ళీ తయారవుతారు. నడుస్తూ నడుస్తూ మాయా చెంపదెబ్బ కొట్టి ఒక్కసారిగా కింద పడేస్తుంది. మాయ కూడా తక్కువ శక్తి కలది కాదు. 8-10 సంవత్సరాలు పవిత్రంగా ఉంటారు. పవిత్రతపై ఎన్నో గొడవలు పడి ఇతరులను కూడా కింద పడకుండా రక్షిస్తారు. ఆ తర్వాత స్వయం కింద పడిపోతారు. దీనిని వారి వారి అదృష్టమని అంటారు. తండ్రి వారిగా అయ్యి మళ్ళీ మాయకు లోబడితే వారు శత్రువులుగా అయినట్లే కదా. ఖుదా దోస్తు కదా కూడా ఒకటి ఉంది కదా. తండ్రే వచ్చి పిల్లల్ని ప్రేమిస్తారు, సాక్షాత్కారం చేయిస్తారు. ఇక్కడ భక్తి చేయకుండానే సాక్షాత్కారం జరుగుతుంది. ఎందుకంటే బాబానే సాక్షాత్కారం చేయిస్తారు. అంటే భగవంతుణ్ణే స్నేహితునిగా చేసుకున్నారు కదా. ఎన్నో సాక్షాత్కారాలు జరిగాయి. అందరూ ఇంద్రజాలంగా భావించినందున సాక్షాత్కారాలు నిలిపేశారు. చివర్లో మళ్ళీ చాలా సాక్షాత్కారాలు అవుతాయి. మొదట ఎంతో మజాగా ఉండేది. అది చూస్తూ చూస్తూ కూడా ఎంతోమంది బాబా నుండి తొలగిపోయారు. బట్టీలో కొన్ని ఇటుకలు బాగా కాలి బయటకి వచ్చాయి. కొన్ని పచ్చిగా మిగిలిపోయాయి. కొన్ని పూర్తిగా విరిగిపోయాయి. ఎంతోమంది వెళ్ళిపోయారు. ఇప్పుడు వారు లక్షాధికారులుగా, కోటీశ్వర్లుగా అయ్యారు. మేము స్వర్గంలో ఉన్నామని అనుకుంటారు. ఇక్కడ స్వర్గం ఎలా ఉంటుంది? స్వర్గం అయితే కొత్త ప్రపంచంలోనే ఉంటుంది. అచ్చా मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों का नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग నమస్తే నమస్తే. ధారణ: తమ శ్రేష్టమైన అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు దయాహృదయులై చదవాలి, చదివించాలి. ఎప్పుడూ ఏ అలవాటుకు వశమై రిజిస్టర్ని పాడు చేసుకోరాదు. మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు ముఖ్యమైనది పవిత్రత. కనుక ఎప్పుడూ పతితులుగా అయ్యి తమ బుద్ధిని చెడుపుకోరాదు. మనస్సు లోపల తింటూ ఉంటే కర్మ ఏది చేయరాదు. పశ్చాత్తాపపడే కర్మలు ఏమీ చేయరాదు. వరదానము: బీజరూప స్థితి ద్వారా మొత్తం విశ్వానికి లైట్ యొక్క నీటిని ఇచ్చే విశ్వ కళ్యాణకారి భవ. బీజరూప స్థితి అన్నిటికంటే చాలా శక్తిశాలి స్థితి. ఈ స్థితి లైట్ హౌస్ యొక్క పని చేస్తుంది. దీని ద్వారా మొత్తం విశ్వంలో లైట్ వ్యాపింపచేసేందుకు నిమిత్తంగా అవుతారు. ఎలాగైతే బీజము ద్వారా స్వతహాగా మొత్తం వృక్షానికి నీరు లభిస్తుందో, అలా ఎప్పుడైతే బీజరూప స్థితిలో స్థితమై ఉంటారో అప్పుడు విశ్వానికి లైట్ యొక్క నీరు లభిస్తుంది. అయితే మొత్తం విశ్వానికి మీ లైట్ని వ్యాపింపచేసేందుకు విశ్వ కళ్యాణకారి యొక్క శక్తిశాలి స్థితి కావాలి. అందుకే లైట్ హౌస్గా అవ్వండి. బల్బుగా కాదు,
ప్రతి సంకల్పం మొత్తం విశ్వానికి కళ్యాణం జరగాలనే స్మృతి ఉండాలి. స్లోగన్: సర్దుకునే శక్తి నాజూక్ సమయంలో పాస్ విత్ హానర్గా చేస్తుంది. అచ్చా. ఓం శాంతి. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. ఆధ్యాత్మిక లోక విశ్వవిద్యాలయము, బ్రహ్మబాబ వెలుగొందు నందనవనము. ఆధ్యాత్మిక లోక విశ్వవిద్యాలయము, బ్రహ్మబాబ వెలుగొందు నందనవనము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. చేయూత లభించును ఇచట, ధన్యులకు అభయము అందును ఇచట. పుణ్యులకు చేయూత లభించును ఇచట, ధన్యులకు అభయము అందును ఇచట. పరమాత్ముని నిత్యం స్మరణం చేయ, పరంధామము మనకు చేరువ కాగా. పరమాత్ముని నిత్యం స్మరణం చేయ, పరంధామము మనకు చేరువ కాగా. దివ్యకాంతి చూపించే ఆనంద సదనము, దివ్యకాంతి చూపించే ఆనంద సదనము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మానవతా వృక్షములు నిలిచెను ఇచట, ప్రేమామృత పుష్పములు పరిమళించునిచట. మానవతా వృక్షములు నిలిచెను ఇచట, ప్రేమామృత పుష్పములు పరిమళించునిచట. జ్ఞానం యోగమనే ఫలములనిచ్చి, జ్ఞాన మార్గమున జన్మ సఫలం చేసి. జ్ఞానం యోగమనే ఫలములనిచ్చి, జ్ఞాన మార్గమున జన్మ సఫలం చేసి. శాంతి నీడ సేద తీర్చు బృందావనము, శాంతి నీడ సేద తీర్చు బృందావనము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. ఆధ్యాత్మిక లోక విశ్వవిద్యాలయము, బ్రహ్మబాబ వెలుగొందు నందనవనము. ఆధ్యాత్మిక లోక విశ్వవిద్యాలయము, బ్రహ్మబాబ వెలుగొందు నందనవనము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము.
మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము.